ఐపీఎల్ 18వ సీజన్ రసవత్తరంగా సాగుతుంది. ఇప్పటి వరకు అంచనాలు పెట్టుకున్న జట్లలో కొన్ని ఫ్లాప్ అయితే మరికొన్ని ప్లే ఆఫ్ రేస్ లో దూసుకెళ్తున్నాయి. భారీ అంచనాలతో బరిలోకి దిగిన సన్ రైజర్స్ హైదరాబాద్ ఎట్టకేలకు రెండో విజయాన్ని రుచి చూసింది. తొలి మ్యాచ్ లో గెలిచిన తర్వాత వరుసగా 4 మ్యాచ్లలో చిత్తుగా ఓడిన హైదరాబాద్ ఇప్పుడు పంజాబ్ కింగ్స్ పై గెలుపుతో ప్లే ఆఫ్ అవకాశాలను నిలుపుకుంది. ఇకపై ఆడే మ్యాచ్లు ఆరెంజ్ ఆర్మీకి కీలకమే. ఇతర జట్ల ఫలితాలతో సంబంధం లేకుండా ప్లే ఆఫ్ చేరుకోవాలంటే కనీసం మిగిలిన 8 మ్యాచ్లలో 5 గెలవాల్సి ఉంటుంది. 6 గెలిస్తే ప్లే ఆఫ్ బెర్త్ పక్కా. కానీ సన్ రైజర్స్ ఆట తీరు చూస్తే మాత్రం ప్లే ఆఫ్ చేరగలదా అనే డౌట్ వస్తుంది. దీనికి ప్రధాన కారణం వారి బ్యాటింగే వారి బలహీనతగా మారడం. ఇప్పటి వరకు గెలిచిన 2 మ్యాచ్ల్లో సన్ రైజర్స్ విజయాలు బ్యాటింగ్ వల్లనే వచ్చాయి. అది కూడా ఎవరో ఒకరు సెంచరీ బాధితే గెలిచింది. అంటే అంచనాలు పెట్టుకున్న బ్యాటర్లలో కనీసం 2 చెలరేగితే సన్ రైజర్స్ గెలుపు బాట పడుతుంది. ఒకవేళ బ్యాటర్లు ఫెయిల్ అయితే మాత్రం వరుస పరాజయాలే ఎదురవుతున్నాయి. పంజాబ్ కింగ్స్ తో మ్యాచ్ కు ముందు 4 మ్యాచ్ల్లోనూ ఓడిపోవడానికి బ్యాటింగ్ వైఫల్యమే కారణం. బ్యాటింగ్ లో ప్రతిసారి దూకుడే విజయాలను ఇవ్వదు. ఈ విషయాన్ని సన్ రైజర్స్ బ్యాటర్లు అర్థం చేసుకోవాల్సిందే. పరిస్థితులకు తగ్గట్టు ఆడుకుంటే సిక్సర్లే కొడతామంటే కుదరదు. ఇప్పటి వరకు గెలిచిన 2 మ్యాచ్లు కూడా ఉప్పల్ స్టేడియం బ్యాటింగ్ పిచ్ పై వచ్చినవే. ఇప్పుడు ఇతర జట్ల గ్రౌండ్స్ లో బ్యాటింగ్ వికెట్స్ ఉండకపోవచ్చు. ఎందుకంటే కొన్ని పిచ్లు 2 పేస్డ్ వికెట్ గాను మరికొన్ని స్లోగా ఉంటాయి. అలాంటి పిచ్లపై బ్యాటర్లు దూకుడు పనికిరాదు. అప్పుడు పిచ్ పరిస్థితులకు తగ్గట్టు ఆడుకుంటే ఇబ్బంది పడాల్సి ఉంటుంది. అదే సమయంలో బౌలర్లు కూడా ఫామ్ అందుకోవాలి. ఒకప్పుడు సన్ రైజర్స్ అంటే బౌలింగ్ గుర్తుకొచ్చేది. 120 పరుగుల టార్గెట్ ను కూడా డిఫెండ్ చేసుకున్న సందర్భాలు ఉన్నాయి. కానీ ఈ సీజన్ లో సన్ రైజర్స్ బౌలింగ్ అత్యంత పేలవంగా ఉంది. జట్టులో వరల్డ్ క్లాస్ బౌలర్లు ఉన్నా నిరాశపరుస్తున్నారు. కమిన్స్, షమి, హర్షద్ పటేల్ అట్టర్ ఫ్లాప్ అవుతున్నారు. షమి అయితే గత మ్యాచ్ లో ఏకంగా 75 పరుగులు సమర్పించుకున్నాడు. కెప్టెన్ కమిన్స్ కూడా భారీగా పరుగులు ఇచ్చేస్తున్నాడు. బౌలింగ్ లో ఇప్పటి వరకు మ్యాచ్ ను గెలిపించిన వారు లేరు. ప్రతిసారి బ్యాటింగ్ తోనే విజయాలు సాధించలేం. కొన్నిసార్లు బౌలర్లు కూడా సత్తా చాటాల్సి ఉంటుంది. షమి ఫిట్నెస్ పైన అనుమానాలు ఉన్నాయి. రాహుల్ చాహర్, ఆడమ్ జంపాకు తోడుగా బ్యాకప్ స్పిన్నర్లు లేరు. జీషన్ అన్సారీకి టీ20లో అనుభవం తక్కువ. టి నటరాజన్ జట్టు మారడంతో డెత్ ఓవర్లలో రైజర్స్ బౌలింగ్ వీక్ అయిపోయింది. హర్షల్ పటేల్ కు అనుభవం ఉన్నా ఫ్లాట్ పిచ్లపై ఇబ్బంది పడుతున్నాడు. ఈ నిలకడలేని బ్యాటింగ్, పసులేని బౌలింగ్ తో ప్లే ఆఫ్ చేరుకోవడం కష్టమే. కేవలం 200+ టార్గెట్ ను ప్రత్యర్థి ముందు ఉంచినా సన్ రైజర్స్ బౌలింగ్ తో దానిని కాపాడుకోవడం అసాధ్యం. ఫీల్డింగ్ లో ఇదివరకటి ప్రమాణాలు లేవు. కోల్కతా మ్యాచ్ లో కీలకమైన క్యాచ్లు జారవిడిచారు. దానికి భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. రాబోయే మ్యాచ్లు జట్టుకి చాలా కీలకం. బ్యాటింగ్ పై శ్రద్ధ పెట్టాలి. బౌలింగ్ ని మరింత పదును చేసుకోవాలి. ఫీల్డింగ్ లో లోపాలు సరిదిద్దుకోవాలి. లేకంటే కప్పు సంగతి తర్వాత ముందు ప్లే ఆఫ్ చేరుకునే పరిస్థితి కూడా ఉండదు.